ఇల్లుగా ఉండాలన్నా. రెండోది మన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలన్నా. రక్షణ పొందిన ఇల్లుగా మనం ఉండాలంటే మన కుటుంబ సమేతము ఆదివారం ఆరాధనకు రాగలము. తల్లిదండ్రులు ఇంటి దగ్గర పోయి కొడుకు కోడలు పిల్లలు చర్చికి వెళ్తా ఉంటాం. ఒక్కోసారి మనం వెళ్ళలేము. మనకున్నటువంటి పనులు బట్టి పరిస్థితులు బట్టి ఉండిపోతుంటాం, పనులు బట్టి ఉండిపోతుంటాం, మనకున్నటువంటి కొన్ని ఆలోచనలు బట్టి మనం ఉండిపోతాం. కానీ ప్రభు ఏం చెప్తానంటే, నేను ప్రభు వాక్యం ఏం చెప్తుంది, నేను నా ఇంటి వాళ్ళను యెహోవాను సేవించేది. మరి నేను ఒక్కటే కాదు, నా భార్యలే కాదు, నా పిల్లలకే కాదు, మా అమ్మ నాన్న పిన్ని ఎవరైతే ఉన్నారో నా పిల్లలు నా భార్య అందరూ కలిసి ప్రభుని సేవించాలి అని చెప్పేసి దావీదు భక్తుడు కీర్తనలో రాసుకున్న రీతిగా మనం అందరం కలిసి ప్రభు దగ్గరికి వెళ్తేనే అప్పుడు మనం